జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన దేశ రాజకీయాలలో ఒక వర్గం ప్రజలను సంతోషపెట్టడం, కేవలం వాళ్ళను మాత్రమే ఓటు బ్యాంకుగా వాడుకోవడం అనేటటువంటి అలవాటు కొన్ని పార్టీలకు చెప్పాలంటే దశాబ్దాలుగా ఉండాలి. అవునా కాదా? హిందువులను కులాల పేరుతో ముక్కలు చేస్తూ ఒక వర్గం ఓట్లను మాత్రం పూర్తిగా దండుకునేటటువంటి ఈ రాజకీయం ఇక పైనైతే సాగబోదు. ఆ వర్గం ఏదో మీకు తెలుసు కదా, మళ్ళీ నేను ఏమైనా ప్రత్యేకంగా చెప్పాలనా? ఎందుకంటే దేశంలో జనాభా లెక్కలు వేగంగా మారిపోతున్నాయి. మన పక్క దేశాల నుంచి అక్రమంగా ఈ అక్రమ వలసదారులంతా కూడా మన దేశంలోకి చొరబడుతున్నారు. దీనివల్ల మన దేశ భద్రత పాడైపోతుందని చెప్పేసి ప్రతి దేశభక్తుడు కూడా ఆందోళన చెందుతున్నాడు. ఎవరు? మన దేశాన్ని వ్యతిరేకించే వాళ్ళు హిందూ వ్యతిరేకులు తప్ప మిగతా వాళ్ళంతా కూడా ఈ విషయంలో ఆందోళన పడుతున్నారు. ఇలాంటి సమయంలో మన మోడీ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి కొన్ని గట్టి నిర్ణయాలు ఇప్పుడు దేశ రాజకీయాలను కదిలిస్తున్నాయి. ఎప్పుడు కూడా హిందుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేటటువంటి అసదుద్దీన్ ఓవైసీ లాంటి నేతలు కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ప్లాన్ చూసి భయపడిపోతున్నారు. హోంమంత్రి అమిత్ షా గారు వేస్తున్నటువంటి ఈ అడుగులు చూస్తే దేశంలో ఎన్ఆర్సీ అంటే పౌరుల జాతీయ గుర్తింపు పట్టిక రావడం ఖాయమని చెప్పేసి ఓవైసీ స్వయంగా ఒప్పుకున్నాడు. మన దేశంలో చాలా చోట్ల అకస్మాత్తుగా, అర్థమైందా, అసహజంగా ఒకే వర్గానికి సంబంధించినటువంటి జనాభా విపరీతంగా పెరిగిపోతా ఉంటది. బోర్డర్ దాటి బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి మియా ముస్లింలు, మయన్మార్ నుంచి వచ్చినటువంటి రోహింగ్యా ముస్లింలు దొంగతనంగా మన దేశంలోకి రావడం వల్లే ఇదంతా కూడా జరుగుతుంది. ఇలా వచ్చిన వాళ్ళు మన దేశ ప్రజలకు అందాల్సినటువంటి హక్కులను, సదుపాయాలను దొడ్డిదారిలో లాగేసుకుంటున్నారు. దీన్ని ఆపడానికి మన కేంద్ర హోంమంత్రి అయినటువంటి అమిత్ షా గారు ఒక పెద్ద ప్లాన్ అయితే సిద్ధం చేశారు. దేశంలో జనాభా ఎందుకు ఈ విధంగా మారిపోతుందో విచారణ చేయడానికి ఒక పెద్ద కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ అనేది ఏదో మామూలు కమిటీ అయితే కాదు. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి అయినటువంటి జస్టిస్ పిపి నావ్లేకర్ గారి అధ్యక్షతన ఏర్పాటైంది. ఉత్తరప్రదేశ్ మాజీ చీఫ్ సెక్రటరీ అయినటువంటి దుర్గా శంకర్ మిశ్రా, అలాగే ఐపీఎస్ ఆఫీసర్ అయినటువంటి బాలాజీ శ్రీవాత్సవ్ వంటి పెద్ద అధికారులతో ఈ కమిటీని అయితే ఏర్పాటు చేశారు. అమిత్ షా గారి పనితీరు ఏ విధంగా ఉంటుందో మనకందరికి కూడా చాలా బాగా తెలుసు. ఆయన ఏ పని చేసినా చాలా పక్కాగా ప్లాన్ ప్రకారం చేస్తారు. ఆయన వేసినటువంటి ఈ కమిటీ దేశంలో ఎక్కడెక్కడ అక్రమంగా జనాభా పెరిగింది, ఎవరెవరు దొంగతనంగా దేశంలోకి వచ్చినారో అనే విషయాలపైన గట్టిగా విచారణ అయితే చేస్తుంది. ఈ కమిటీ ఇచ్చేటటువంటి రిపోర్ట్ ఆధారంగా దేశంలో ఉన్నటువంటి అక్రమ చొరబాటుదారులను ఏరిపారేయడం అయితే ఖాయం. దాంట్లో అయితే డౌట్లే. ఓవైసీ కూడా ఇదే విషయాన్ని చెప్తూ చెప్పాలంటే వణికిపోతున్నాడు. అమిత్ షా గారు ఏవి కూడా ఊరికే మాటలు చెప్పరని చెప్పేసి అతనే ఒప్పుకుంటున్నాడు. అమిత్ షా గారు ఒక కమిటీ వేశారంటే దాని వెనక పెద్ద ప్లానే ఉంటుందని చెప్పేసి ఓవైసీ కూడా ఒప్పుకుంటున్నాడు. ఒక దేశానికి అసలైనటువంటి బలం ఆ దేశానికి సంబంధించినటువంటి పౌరులే. అసలు మన దేశంలో ఉన్న వాళ్ళలో ఎంతమంది నిజమైన భారతీయులు అనేది అయితే తేలాలి కదా, అంతేనా కాదా? ఎంతమంది దొంగతనంగా వచ్చిన వాళ్ళు అనేది కూడా తేలాల. దీనికోసమే ఎన్ఆర్సీ అంటే పౌరుల గుర్తింపు అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం మన దేశంలో జనగణన అంటే జనాభా లెక్కల ప్రక్రియ అనేది మొదలైంది. దీంతో పాటే నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ అంటే ఎన్పిఆర్ కూడా అప్డేట్ అయితే అవుతుంది. ఈ ఎన్పిఆర్ అనేది ఎన్ఆర్సీ చేయడానికి ఒక ముఖ్యమైనటువంటి పునాది లాంటిది. దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి ఒక ఖచ్చితమైనటువంటి గుర్తింపు కార్డు అయితే ఉండాలి. అప్పుడే దొంగతనంగా మన దేశంలోకి దూరి అడ్డదారిలో ఇక్కడి రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు పొందే వాళ్ళను ఆపొచ్చు. దేశానికే ప్రమాదంగా మారినటువంటి రోహింగ్యాలను, అలాగే బంగ్లాదేశ్ కు చెందినటువంటి చొరబాటుదారులను ఏరిపారేయడం సాధ్యమవుతుంది. బీజేపీ ప్రభుత్వం ఈ విషయంలో చాలా గట్టిగా ముందుకు పోతుంది. బెంగాల్కు చెందినటువంటి బీజేపీ లీడర్ అయినటువంటి మన సువేందు అధికారి గారు ఒక పెద్ద విషయాన్ని అయితే చెప్పినారు. అక్రమ పౌరులుగా ఎవరినైతే గుర్తిస్తారో వాళ్లకు ఇకపైన ఎలాంటి ప్రభుత్వ పథకాలు కానీ ఉచిత సదుపాయాలు కానీ అందమని చెప్పేసి ఆయన అయితే కొండ బద్దలు కొట్టారు. ఉచిత రేషను, అలాగే ఉచిత పథకాలకు వాడేటటువంటి సొమ్ము మన దేశ ప్రజలు కట్టేటటువంటి పన్నుల నుంచి వచ్చేటువంటి డబ్బు, ఆ డబ్బును దొంగతనంగా వచ్చినటువంటి ఈ చొరబాటుదారులకు ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టడానికైతే వీళ్ళారు. ఇప్పుడు ఈ నిర్ణయం అనేది చొరబాటుదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది. అసలు ఎన్ఆర్సీ వస్తే భారతీయ ముస్లింలు ఎందుకు భయపడాలా? అర్థమవుతుందా? ఇదేంటంటే ఇక్కడికి వచ్చి దొంగతనంగా ఉంటున్నారు చూడండి, వాళ్ళ కోసం కదా ఇది తీసుకొచ్చింది. మరి ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఎందుకు భయపడాలా? పాయింటేనా కాదా? అయినా కూడా ఇప్పుడు మనం ఒక విషయాన్ని తప్పకుండా గుర్తు తెచ్చుకోవాలా. మన ఈ మధ్యనే ఈ మొహరం అనేది వచ్చింది, మీకు కూడా గుర్తుండే ఉంటుంది. ఈ మొహరం ఊరేగింపులో పాల్గొన్నటువంటి 30,000 మంది పైన విష ప్రయోగం చేసి దేశంలో మత కల్లోలాలు రేపాలని చెప్పేసి కుట్ర పన్నినటువంటి ఫయాజ్ ప్రేమ్జీని ముంబై పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి మీకు కూడా తెలిసిందే. మన న్యూస్ అఖండాలో కూడా ఆ న్యూస్ అయితే చెప్పుకున్నాం. ఈ నిందితుడి నుంచి 14,900
జింక్ ఫాస్ఫేట్ క్యాప్సూల్స్ ను స్వాధీనం చేసుకుని ఈ కేసును పాకిస్తాన్ ఐఎస్ఐ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మరి ఇంత పెద్ద కుట్ర జరిగింది కదా. ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఈ పాలస్తీనాలోనో లేకపోతే గాజాలోనో లేకపోతే ఇరాన్ లోనో మరొక చోట ఏడైనా కానీ ఏదైనా ఈ వీళ్ళకి ఇబ్బందులు తలెత్తితే వాటి మీద అంతా కూడా పెద్ద ఎత్తున స్పందిస్తారు. ఇప్పుడు పాకిస్తాన్ కు మనకు ఎన్నోసార్లు యుద్ధం జరిగింది, ఎన్నోసార్లు మంచి మంచి ఆపరేషన్లు అన్ని కూడా జరిగినాయి. ఏ రోజు కూడా వీళ్ళు స్పందించరా. కానీ వీళ్ళంతా కూడా ఇరాన్ కోసం ఏది వాళ్ళ బంగారు నగలు కూడా కుదవబెట్టి తాకట్టు పెట్టి కొన్ని వేల కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని ఇరాన్కి అయితే అందించారు. గుర్తుంది కదా మీకు. కానీ ఇంత దారుణం జరిగితే దేశం మొత్తంలో ఎంతమంది స్పందించారో ఎక్కడైనా ఈ న్యూస్ చూసారా? ఏడైనా చూసారా? ఏదైనా సోషల్ మీడియాలో చూసారా? లే. ఎందుకంటే వాళ్ళకి ఇవన్నీ కూడా తెలుసు. వాళ్ళకి తెలియదు అనుకుంటే మనమే ఏరుపుష్పాలం. వాళ్ళు ఏంటంటే వాళ్ళకు సంబంధించిన విషయాల్లో తేలుగుట్టిన దొంగల్లాగా ఉంటారు. అదే గనక ఆ వ్యక్తి స్థానంలో ఒక హిందువో మరొకరో గనక ఉండి ఉంటే ఈ పార్టీకి ప్రపంచంలో ఇప్పటికి కూడా ఒక చల్లారనటువంటి మంటేండు ఏది ఈ కుట్ర అనేది అర్థమవుతుందా. కానీ ఏంటంటే చేసింది వాళ్ళ మనిషి కాబట్టి కనీసం దాన్ని బయటికి కూడా రానిలా, దాన్ని ఏంటంటే అనవదొక్కే ప్రయత్నం చేశారు. అట్లా ఉంటుంది వీళ్ళ పని అంతా కూడా. భారతదేశంలో పుట్టి ఇక్కడే బతుకుతున్నటువంటి ఏ ఒక్క ముస్లిం పౌరుడికి ఎలాంటి ప్రమాదం కూడా లేదు. వాళ్ళ పౌరసత్వం కూడా ఎక్కడ కూడా పోదు. కానీ ఓవైసీ లాంటి నేతలు ఎన్ఆర్సీ పేరు చెప్పి ముస్లింలలో లేనిపోని భయాలన్నీ కూడా పుట్టిస్తారు. ఎన్ఆర్సీ వస్తే మిమ్మల్ని దేశం నుంచి వెళ్ళగొడతారు, మిమ్మల్ని కాపాడేది నేనే కాబట్టి నాకే ఓటేంటంటూ ఈ ఓవైసీ భయపెట్టి ఓట్లు దండుకునే రాజకీయం అంతా కూడా చేస్తున్నాడు. ముస్లింలందరినీ కూడా తన వైపు తిప్పుకోవాలని చెప్పి చూస్తున్నాడు. దేశవ్యాప్తంగా తన రాజకీయాన్ని పెంచుకోవాలని చెప్పేసి చూస్తున్నాడు. అర్థమవుతుందా? జాగ్రత్తగా గమనించాలి ప్రతి ఒక్కరు కూడా. బీహార్ ఎన్నికల్లో ఓట్లు చీల్చి ఆర్జేడీ అలాగే కాంగ్రెస్ పార్టీలను దెబ్బతీసినటువంటి ఈ అసదుద్దీన్ ఓవైసీ ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో కూడా ఇదే ప్లాన్ అయితే చేస్తున్నాడు. దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ అలాగే ఆర్జేడీ వంటి సెక్యులర్ పార్టీల పరిస్థితి ఇప్పుడు నమ్మలేక మింగలేక అన్నిట్టుగా తయారైపోయింది. ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి ముస్లిం ఓట్ల కోసమే ఈ పార్టీలన్నీ కూడా ఎప్పుడు ఆశపడతా ఉంటాయి. ఎందుకంటే హిందువులంతా కూడా అమాయకులు. ఏదో ఉచిత పథకాల పేర్లతోనో లేకపోతే డబ్బులు ఇస్తేనో ఏదో దానికైతే లొంగిపోయి ఈజీగా వాళ్ళకి ఓట్లు వేస్తారు. కానీ వీళ్ళు అట్లా కాదు, వీళ్ళని ప్రసన్నం చేసుకోవాలా. అర్థమైందా? కాబట్టి వాళ్ళ ఓట్ల కోసం వీళ్ళంతా కూడా ఆశపడతా ఉంటారు. ఇప్పుడు ఈ అసదుద్దీన్ ఓవైసీ వచ్చి సమాజ్వాదీ పార్టీని నన్ను మీ కూటమిలో చేర్చుకోండి అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇక్కడే వాళ్ళకు ఒక పెద్ద సమస్య అయితే వచ్చి పడింది. ఒకవేళ ఓవైసీని కూటమిలో చేర్చుకుంటే అది ముస్లిం కూటమిగా మారిపోతుంది. అలా జరిగితే హిందువుల ఓట్లు ఒక్కటి కూడా ఆ కూటమికి అయితే పడవు. హిందూ సమాజం అంతా కూడా ఏకమైపోయి బీజేపీకి అండగా నిలబడుతుంది. అందుకే ఈ సెక్యులర్ పార్టీలో ఓవైసీని అయితే దూరం పెడుతున్నాయి. తేజస్వి యాదవ్ గాని కాంగ్రెస్ గాని ఈ ఓవైసీని పక్కన పెట్టడానికి కారణం కూడా ఇదే. ముస్లింల ఓట్లు అయితే కావాలా, కానీ ముస్లిం పార్టీ అని చెప్పేసి పేరు మాత్రం రాకూడదు. ఇది వీళ్ళ దొంగ రాజకీయం. ముస్లింలను సంతోషపెట్టేటటువంటి ఈ రాజకీయం ఈ రోజు అయితే కాదు. కాంగ్రెస్ పార్టీకి ఇది 1920 నాటి ఖిలాఫత్ ఉద్యమం నుంచే అలవాటైంది. కొంచెం జాగ్రత్తగా వినండి. అప్పట్లో ఈ కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు వెళ్ళిందయ్యా అంటే ఆఫ్ఘనిస్తాన్ రాజు భారతదేశం పైన దండెత్తి ఇక్కడ ముస్లిం రాజ్యాన్ని స్థాపించినా సరే మేము సపోర్ట్ ఇస్తామని చెప్పేటటువంటి సంకేతాలు ఇచ్చే స్థాయికి దిగజారిపోయింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు 57 సంవత్సరాల నవ యువనేత అయినటువంటి రాహుల్ గాంధీ పరిస్థితి కూడా అలాగే ఉన్నది. ఇప్పుడు పార్లమెంట్ సాక్షిగా హిందువులను నానా మాటల్ని కూడా మాట్లాడినాడు. ఏది ఇప్పుడు క్రిస్టియన్ సంబంధించి ఏదైనా మాట్లాడమని చూద్దాం, ముస్లిం సంబంధించి ఏదైనా మాట్లాడమని చూద్దాం. మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళ ఓట్లు వీళ్ళకి కావాలి. కేరళలో ముస్లిం లీగ్ తో కూటమిని పెట్టుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రేపు దేశంలో ముస్లింల ఓట్లు వస్తాయంటే లెబనాన్ దేశం లాంటి చట్టాలను కూడా తీసుకురావడానికి ఏ మాత్రం కూడా వెనకాడదు. ఇక్కడ లెబనాన్ చట్టాల ప్రకారం ప్రెసిడెంట్ క్రిస్టియన్ అయితే ప్రధానమంత్రి ముస్లిం కావాలా. అర్థమైందా? రేపు ఇలాంటి చట్టాలు కూడా తీసుకొచ్చే అవకాశం ఉండదు ఏది కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే. అర్థమవుతుందా? ఒకవేళ ప్రధానమంత్రిగా ఒక హిందూ ఉన్నారనుకోండి, రాష్ట్రపతిగా మా ముస్లిం ఉండాలని చెప్పి చెప్తారు. ఒకవేళ రాష్ట్రపతిగా ఒక హిందువుని పెట్టారనుకోండి, ప్రధానమంత్రిగా ఒక ముస్లింను పెడతారు. అట్లా ఉంటుంది వీళ్ళ రాజకీయం అంతా కూడా. కేవలం అధికారం కోసం దేశాన్ని కూడా తాకట్టు పెట్టడానికి ఈ సెక్యులర్ గ్యాంగ్ అంతా కూడా సిద్ధంగా ఉన్నది. కానీ ఈ రోజు దేశంలో పరిస్థితి అంతా కూడా పూర్తిగా మారిపోయింది. దేశంలో ఒక బలమైనటువంటి దేశభక్త ప్రభుత్వం అయితే ఉన్నది. ఆనాడు కాంగ్రెస్ చేసినటువంటి తప్పులను సరిదిద్దుతూ దేశ భద్రతకు ప్రాధాన్యతను ఇస్తున్నటువంటి నరేంద్ర మోడీ అలాగే అమిత్ షాల నాయకత్వం అయితే ఉన్నది. ఓవైసీ ఎంతగా ముస్లింలను భయపెట్టి ఓటు దండుకోవాలని చెప్పి చూసినా ఇక్కడైతే ఆ ఆటలన్నీ కూడా సాగవు. సెక్యులర్ పార్టీలు ఎంతగా హిందూ సమాజాన్ని చీల్చాలని చెప్పి చూసినా నిజాలు దేశ ప్రజల ముందైతే ఉన్నాయి. దేశాన్ని అక్రమ చొరబాటుదారుల నుంచి రక్షించాలంటే ఎన్ఆర్సీ రావడం అనేది కంపల్సరీ. అమిత్ షా వేసినటువంటి ఈ డెమోగ్రఫీ కమిటీ అడుగులు ఆ దిశగానే సాగుతున్నాయి. ఓవైసీ లాంటి దేశ వ్యతిరేక శక్తుల గుండెల్లో భయం పుడుతుందంటేనే మనం అర్థం చేసుకోవచ్చు దేశంలో జాతీయవాదం అనేది గెలుస్తుంది, హిందూ సమాజం కూడా మేల్కొంటుంది. ఎన్ఆర్సీ అనేది ఒక నిజం, అదైతే ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా జరిగి తీరుతుంది.
అంతేనా కాదా మిత్రులారా? దేశానికి సంబంధించిన ఈ వాస్తవాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోను లైక్ చేసి మన న్యూస్ అఖండ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ న్యూస్ పైన మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి ఈ సమాచారాన్ని మీతోటి జాతివాదులందరూ కూడా షేర్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.